ఓ 10 రోజుల నుంచి జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారా అన్నటువంటి వాదన కూడా వినిపిస్తుంది, ప్రజలు కూడా అనుకుంటారు. ఎట్లా చూడవచ్చు నరసింహరావు గారు? శ్రీకాంత్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి అందరికీ కూడా శుభ సాయంత్రం. ఈరోజు మన చర్చాంశం ఏంటంటే, సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి గారిని కలవటం వల్ల ఈ సమస్య తెరదించారు అనేటువంటిది మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశం. అంటే క్లోజ్ అయిపోయింది అనేది. కానీ నేనేమే యాంగిల్లో చూస్తున్నా అంటే, ఈ మొత్తం ఉదంతం అంటే డిసెంబర్ 5 సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఉదంతం మొదలు పెట్టుకుని నిన్నటి ప్రెస్ మీట్ వరకు కూడా కొన్ని కొత్త సంప్రదాయాలకు, కొన్ని కొత్త వివాదాలకు తెర లేపారు అని నేను అనుకుంటున్నా. ఏంటవి నా దృష్టిలో అంటే 2 విషయాలు. కొత్త సంప్రదాయాలు అంటే ఏంటి? జరిగిన సంఘటన దురదృష్టకరం, అది జరగకుండా ఉన్నట్లయితే అసలు ఇవాళ మనం చర్చించుకోకపోయే ఉండేవాళ్ళం. దానికి సంబంధించినంత వరకు ఏమైంది, ఆ సంఘటన జరగగానే ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నారు, వెంటనే ఇమీడియట్లీగా రెస్పాండ్ అయ్యారు. ఎవరు చట్టం తన పని తాను చేసుకుని పోతుంది, ఎవరి మీద అయితే యాక్షన్ తీసుకోవాలో వాళ్ళ మీద తీసుకుంటాం అన్నారు. దాని తర్వాత ఏమన్నా ఇవాళ కూడా అదే అన్నారు, బన్నీ మీద నాకేమన్నా కోపమా, నేను బన్నీ చాలా కాలం నుంచి మాకు పరిచయం, నేను అతని మీద ఎందుకు వ్యక్తిగతమైనటువంటి కక్ష తీర్చుకుంటానన్నట్టుగా మనం ఇవాళ వార్తలు వచ్చాయి. అఫ్ కోర్స్ అయితే ఏమైంది, వెంటనే అతని మీద కేసు పెట్టడము, అరెస్ట్ చేయటము, జైలుకు తరలించేటువంటి ప్రయత్నంలో మళ్ళీ అతను హైకోర్టుకి వెళ్ళటము, రిమాండ్ రావటం, ఇదంతా కొత్త జరిగింది. ఇప్పుడు ఏమైంది, ఈ సంప్రదాయం అని ఎందుకంటున్నా అంటే, జరిగింది ప్రమాదం జరిగినప్పుడు అతని మీద పెట్టినటువంటి కేసు A11. అయితే ఇప్పుడు ఏమైతుంది, భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారు 4 సంవత్సరాలు, రాబోయే 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండబోయేటువంటి పీరియడ్ అంతా కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగిన సందర్భంలో, అంటే తొక్కిసలాటలు కానివ్వండి, లేకపోతే ఏమైనా కానివ్వండి, A11 ని అరెస్ట్ చేయాలి, జైల్లో వేయాలి. ఇది చేయాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఆయన మీద ఉంది. లేకపోతే మనమే చర్చించుకుంటాం, అల్లు అర్జున్కి ఒక న్యాయము, మిగతా వాళ్ళకు న్యాయం అని. ఇక్కడ ఎవరు వస్తుంటారు ఆ ప్రమాదంలో? రేపు పొద్దున ఆ యొక్క తొక్కిసలాటకు దేశ ప్రధానమంత్రిగా వచ్చినటువంటి సభ కావచ్చు, లేకపోతే రాహుల్ గాంధీ సభ కావచ్చు, ప్రియాంక గాంధీ సభ కావచ్చు, లేకపోతే మన క్రికెట్ స్టేడియంలో ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా వచ్చి ఉండొచ్చు. తొక్కిసలాటలు జరిగేటువంటివి మనకు జనరల్ గా జరిగేటువంటివి సినిమా హాళ్లు, క్రికెట్ స్టేడియాలు, రాజకీయ నాయకుల సభలు, దేవాలయాలు. ఈ 4 చోట్ల తొక్కిసలాటలు జరిగినప్పుడు ఏదైనా జరగకూడదు జరిగితే వాళ్ళ మీద ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకునేటువంటి ఈ అనూచారంగా ఈ పద్ధతి ఏదైతే ఇవాళ ఫాలో అయ్యారో దీన్ని ఖచ్చితంగా 4 సంవత్సరాలు ఫాలో కావాలి. ఫాలో కాకపోతే సభ్య సమాజం అంతా ఈ ప్రభుత్వం మీద ఇదొకటి. అంటే ఇది ఒక పెద్ద సాహసంగా తీసుకున్నారా, ఎందుకు తీసుకున్నారు, ఆలోచించి తీసుకున్నారా, లేకపోతే అనాలోచితంగా ఆవేశపడి తీసుకున్నారా అనేటువంటి దానికి భవిష్యత్తు సమాధానం చెప్తుంది. ఇక రెండోది నేను ప్రస్తావించినటువంటిది వివాదం అన్నాను. ఈ వివాదం ఏమైంది, సహజంగా ఏదైనా కేసు జరిగినప్పుడు A1, A2, A3, A4, A5, A6, A7, A8 ఇట్లా వరుసగా వాళ్ళని విచారించడము, అరెస్టులు చేయటము ఇలా చేస్తారు. కానీ ఇక్కడ ఏమైంది, డైరెక్ట్ గా A11 మీదకి వెళ్ళారు. A11 మీదకి వెళ్ళటంతో పాటుగా ముఖ్యమంత్రి జరిగిన సంఘటన అవగానే ఢిల్లీలో మాట్లాడారు, తర్వాత హైదరాబాద్ లో 2వ సారి మాట్లాడారు, తర్వాత 3వ సారి మాట్లాడారు, తర్వాత కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. మాట్లాడారు. సరే, ముఖ్యమంత్రికి అధికారం ఉంటుంది అనుకుంటే రిమైనింగ్ మంత్రుల్లో 2-3 మనం శ్రీధర్ బాబు ఏమో ఇది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం, నేను మాట్లాడను అన్నాడు. సరే, ఇది ఒకటి అయిపోయింది. వివాదం ఏంటి అంటే ఈ పోలీసు అధికారులకు సంబంధించినటువంటి పాత్ర. ఒకటే రోజు చిక్కడపల్లి సిఐ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టారు, మధ్యాహ్నం డీసీపీ పెట్టారు, చిక్కడపల్లి ఏసీపీ పెట్టారు, తర్వాత డీజీపీ జితేంద్ర గారు వరంగల్ జిల్లాలోనో ఎక్కడో జిల్లా పేరు గుర్తులేదు, అక్కడ 3 ప్రెస్ మీట్లు పెట్టారు. సరే, వాళ్ళకేదో పైనుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనుకుందాం, వాళ్ళు పెట్టారు. వివాదం ఎక్కడొచ్చింది, ఈ పోలీస్ అధికారుల సంఘం అనేటువంటి అధ్యక్షుడు పేరుతోని ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇంతవరకు 2 రాష్ట్రాల మధ్య, 2 తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ వైషమ్యాలను రెచ్చగొట్టే రకంగా ఉన్నాయి. ఇది వివాదం. దీన్ని ఇంతవరకు ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ, అటు పిసిసి అధ్యక్షుడు కానివ్వండి, లేకపోతే సీనియర్ మంత్రులు కానివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఈ రోజు వరకు ఖండించలేదు. దాని తర్వాత సరే, ఏదో ఆ పోలీస్ అధికారుల సంఘం అతను రెగ్యులర్ గా అతనికి హ్యాబిట్ అవ్వటం అనేటువంటిది, సస్పెండ్ అవ్వటం, వివాదాలు సృష్టించడం, వివాదాల మీద మాట్లాడడం, కొద్దిసేపు అతను పక్కన పెడదాం. నిజామాబాద్కు సంబంధించినటువంటి రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అతను మరి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మాట్లాడాడు. నిన్న మొన్న 2 రోజులు బట్టి సోషల్ మీడియా మొత్తం ఇదే ట్రోల్ అవుతుంది.
సరే అతను కూడా ఏదో మాట్లాడాడు అనుకుందాం. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు 2 రాష్ట్రాలు, తర్వాత ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, మీరు ఇక్కడికి ఎందుకు వస్తారు, ఇక్కడికి ఎందుకు వస్తారు అని చెప్తున్నారు. ఇవన్నీ ఏమైతున్నాయంటే జరిగినటువంటి అంశం ఒకటి, ఇదే ఇవాళ మనం ఏదైతే తీసుకొచ్చే వివాదం ఇవాళ ఏదైతే సర్దుబాటు జరిగింది అనుకుంటున్నామో, ఇదే సర్దుబాటుని 5వ తారీఖు నాడు సాయంత్రం కూడా చేయొచ్చు. బాబు అల్లు అర్జున్ వాళ్ళకి ఏదో బాధితులకు వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం ఇవ్వండి, వాళ్ళ బాబు హాస్పిటల్లో ఉన్నాడు, ఆ చికిత్సకు అయ్యే ఖర్చు అంతా భరించండి, అతనికి ఉద్యోగం ఇవ్వండి, ఇంకేదైనా చేయండి అంటే ఇదే పని వాళ్ళు అప్పుడు కూడా చేసేవాళ్ళే. కానీ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు కొద్దిసేపు కేసులు చట్టాలు పక్కన పెడితే ఒకటి కొత్త సంప్రదాయాలు, కొత్త వివాదాలు, వీటిని పరిష్కరించుకోలేకపోతే మనందరం వేలెత్తి చూపిస్తాం ముఖ్యమంత్రిని, ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద. మనం చూసినట్లయితే ఇంత సుదీర్ఘమైనటువంటి 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ 1989 తర్వాత దేశంలో ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ స్థాయికి కుదించబడిపోతుంది. దానికి అనుగుణంగానే ఈ ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నాడు. కనీసం ఇప్పటికైనా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, షోకాజ్ నోటీస్ ఇవ్వాలనేటువంటిది మనం కోరుతున్నాం. వస్తాను సార్, మీ దగ్గరకు వస్తాను నరసింహరావు గారు. సో మల్లికార్జున గారు, ఇండస్ట్రీ సమస్యల కోసం మాత్రమే ఈ రోజు ముఖ్యమంత్రిని కలిశారనేది ప్రధానంగా ఉదయం నుంచి మనం చూస్తున్నాం. జరిగినటువంటి వివాదం వేరు, జరిగినటువంటి సంఘటన వేరు, పరిస్థితులన్నీ చూస్తూనే ఉన్నాం. ఒక వారం 10 రోజుల నుంచి ఇదే ఎపిసోడ్లో మనం చూస్తున్నాం. బట్ ఈరోజు భేటీ మాత్రం కొంచెం డిఫరెంట్గా కనిపిస్తోంది. సినిమా టికెట్లకు సంబంధం లేదు, బెనిఫిట్ షోలకు సంబంధం